శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణం నందలి దశమస్కంధంలోని ఉత్తరార్థంలోని 1వ అధ్యాయము ప్రారంభము. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జరాసంధునితో యుద్ధము చేయుట, ద్వారకానగరమును నిర్మించుట మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము. శ్రీశకుడు వచించెను. పరీక్షణ్ మహారాజా అస్తే ప్రాప్తి అనువారు కంసుని యొక్క పట్టపురాణులు. తమ భర్త అయిన కంసుడు శ్రీకృష్ణుని చేతిలో నిహతుడైన పిమ్మట మిగిల దుఃఖార్తులై వారు తమ తండ్రియకు జరాసంధుని యొక్క భవనమును చేరిరి. జరాసంధుని రాజధాని గిరివ్రజపురము. మిగుల దుఃఖములో మునిగియున్న ఆ అస్థియు ప్రాప్తియు తమకు తండ్రి అయిన మగధ రాజ్యాధిపతియగు జరాసంధునకు తమ భర్త మరణమునకు కారణములను అన్నింటినీ తెలిపిరి. పరీక్షణ్ మహారాజా తమ కుమార్తెలు తెలిపిన అప్రియ వార్తను విన్నంతనే జరాసంధునిలో శోకము పెళ్ళుబుకెను. వెంటనే అతడు మిగిలా క్రుద్ధుడై భూమిపై యాదవ వంశమును పూర్తిగా నిర్మూలింతును అని ప్రతిజ్ఞ చేసి యుద్ధమునకు సన్నద్ధుడయ్యను. వెంటనే ఆ మగధరాజు 23 అక్షౌహిణుల సైన్యముతో వెడలి యదువంశీయుల రాజధానియగు మథురానగరమును నలువైపుల నుండి ముట్టడించెను. అప్పుడు చలీల కట్టును దాటి పొంగిపొరలు వచ్చుచున్న సాగరము వలెనున్న జరాసంధుని సైన్యము తమ మధురాపురమును చుట్టుముట్టియుండుటను పురవాసులందరూ ఆ దృశ్యమును గాంచి భయవ్యాకుల చిత్తులగుటను శ్రీకృష్ణుడు గమనించెను. అంతటా కారణజన్ముడైన శ్రీకృష్ణ భగవానుడు తన అవతార ప్రయోజనములను గూర్చియో ఆ సమయమున దేశకాలములకు అనుగుణముగా తన కర్తవ్యముల గురించి ఆలోచించెను. ప్రస్తుతము జరాసంధుని అధీనంలోనున్న ఇతర రాజులందరూ తీసుకొని వచ్చిన చతురంగ బలములన్నీను అతని వశంలో ఉన్నవి. భటులు, అశ్వములు, రథములు, గజములు, వాటి సంఖ్య 23 అక్షౌహిణులు. అవి అన్నీను భూమికి మిగిలా భారమయ్యున్నవి. వాటిని అన్నింటినీ ఇప్పుడు హతమార్చెదను. జరాసంధుని మాత్రము విడిచిపెట్టవలెను. అతని వద్ద ఇంకనూ పెద్ద సంఖ్యలో బలములు మిగిలియున్నవి. వాటిని కూడా చంపినచో మరికొంత భూభారము తొలగును. అందువలన ప్రస్తుతము అతడు హంతవ్యుడు కాడు. భూభారమును తొలగించుట ఈ అవతారమునకు పరమ ప్రయోజనము. అందువలన భూమికి భారమయ్యున్న దుష్టులను సంహరించుట ద్వారా సాధుపుంగవులను రక్షించుట నా కర్తవ్యము. అంతేకాదు కాలానుసారముగా తల ఎత్తుచుండెడి అధర్మమును రూపుమాపుటకును ధర్మ పరిరక్షణ చేయుటకును నేను పెక్కు అవతారములను దాల్చెదను. కృష్ణ భగవానుడు ఇట్లా ఆలోచించుచుండగా ఆకాశము నుండి 2 రథములు వచ్చి అచ్చట నిలిచెను. అవి సూర్యప్రభలతో వెలుగొందుచున్నవి. సారథులతో ధ్వజ కవచాదులతో విలసిల్లుచున్నవి. ప్రాచీన దివ్యాయుధములను అప్రయత్నముగా అచ్చటికి చేరెను. వాటిని చూచి శ్రీకృష్ణుడు తన అన్నయ్యకు బలరామునితో ఇట్లనెను: పూజ్యుడైన సోదర, ప్రస్తుతము యాదవులకు పెను ఆపద వచ్చిబడినది. వారిని రక్షించుటకు నీవే సర్వసమర్థుడవు. ఇదిగో చూడుము, నీ కొరకై ఒక రథము, నీకు ప్రియమైన కవచము, హలముసలాది ఆయుధములు సిద్ధముగా ఉన్నవి. ప్రభు, రథమును అధిరోహింపుము. శత్రు సైన్యములను పరిమార్చి మన వారిని అందరినీ ఈ ప్రమాదం నుండి కాపాడుము. శత్రువులను నిర్మూలించి సాధువులకు మేల్చేయుట కొరకే గదా మనము అవతరించినది. కనుక అన్నా, 23 అక్షౌహిణుల సంఖ్యలో తరలివచ్చిన శత్రు సైన్యములను సంహరించి భూభారమును తొలగింపుము. బలరామకృష్ణులు ఈ విధముగా నిశ్చయించుకొని కవచములను ధరించి రథములపై ఆసీనులైరి. వారు తమ ఆయుధములను గైకొని స్వల్ప సైన్యముతో మధురానగరము నుండి బయలుదేరిరి. శ్రీకృష్ణుని సారథి అయిన దారుకుడు ఆయన రథమును నడుపుచుండెను. పురము నుండి వెలువడినంతనే శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖమును పూరించెను. శత్రుభయంకరమైన ఆ శంఖధ్వని చెవులు సోకినంతనే పరసైన్యముల గుండెలు అవిసిపోయెను, శరీరములు వణికిపోయెను. అంతటా జరాసంధుడు వారిని చూచి ఇట్లనెను: కృష్ణ, పురుషాధమా, నా ముందు నీవు ఒక బాలుడవు. నీతో తలపడటకు నాకు సిగ్గనిపించుచున్నది. కనుక నేను నీతో యుద్ధము చేయుటకు ఇష్టపడను. నీవు బంధువులను చంపిన నికృష్టుడవు. నీ ప్రాణములను కాపాడుకొనుటకై నీవు ఇంతవరకును ఎచట తాక్కుని ఇంటివి. నీ వంటి పిరికి పొందతో నేను యుద్ధము చేయను. బలరామ, నీకు యుద్ధము చేయవలైనను
ఉబలాటమున్నచో ధైర్యమును కూడగట్టుకుని నాతో పోరు సల్పము, పారిపోవలదు. నా శరముల ధాటికి నీ దేహము ముక్కలు ముక్కలు కాక తప్పదు. నీవు స్వర్గమునకు చేరుట తథ్యము. నీకు సామర్థ్యము ఉన్నచో నన్ను జయింపుము. అంతటా కృష్ణ పరమాత్మ ఇట్లనెను, మగధరాజా, నిజమైన సూరులు తమను తాము పొగడుకొనరు, యుద్ధమున తమ పౌరుషమును ప్రదర్శించరు. చావు మూడిన రోగివలే ఏమేమో ప్రేల్చున్నావు, కనుక నీ మాటలను సరుకుగొనము. శ్రీశకుడు నుడివెను, పరీక్షణ్ మహారాజా, వాయువు మేఘములచే సూర్యుని, ధూళులచే అగ్నిని కప్పివేసినట్లు జరాసంధుడు బలీయమైన తన సైన్యములతో బలరామకృష్ణుల ఎదుట నిలిచి వారిని, వారి సైన్యములను, రథములను, ధ్వజములను, అశ్వములను, సారథులను కప్పివేసెను. అప్పుడు మథురానగర స్త్రీలు తమ అంతఃపురములపైనను, భవనముల మీదను, పురద్వారముల యందును చేరి ఉత్సాహంతో యుద్ధ దృశ్యములను తిలకించుచుండిరి. కాని సమరరంగమున గరుడధ్వజంతో ఒప్పుచుండెడి శ్రీకృష్ణుని రథము, తాళధ్వజంతో విలసిల్లుచుండెడి బలరాముని రథము కనబడకపోవటచే వారు మిగుల దుఃఖించుచు మూర్ఛితులైరి. సురాసురులకును పూజార్హమైన బలరామకృష్ణుల సైన్యమును శత్రుసేనులనడి మేఘములు దుస్సహమైన తమ బాణముల అనడి వర్షధారలచే బలముగా దెబ్బతీచుండెను. ఆ దృశ్యమును గాంచి శ్రీకృష్ణుడు వెంటనే సర్వశ్రేష్టమైన తన సాంగధనుస్సును చేబూని శత్రుభయంకరముగా ధనుష్టంకారమనర్చెను. అనంతరము శ్రీకృష్ణుడు తన తోణీరము నుండి బాణములను గ్రహించుచు నారిని సారించుచు ఎడతెరిపి లేకుండా శత్రుసేనలపై శరపరంపరను ప్రయోగించుచుండెను. వాటి ధాటికి తట్టుకొనలేక శత్రుపక్షమునందలి రథములు, గజములు, అశ్వములు, పదాతి దళములు నేలకూల్చుండెను. అప్పుడు ఆ స్వామి ధనుస్సు అలాత చక్రము వలె ఒప్పుచుండెను. శ్రీకృష్ణుని యొక్క బాణముల దెబ్బకు జరాసంధుని సైన్యమునందలి గజములు తమ కుంభస్థలములు పగిలిపోగా నేలకూలెను. అశ్వములు మెడలు తెగి నేలపాలయ్యెను. రథములు శిథిలములయ్యెను. రథములకు పూడ్చిన అశ్వములు మట్టి కర్చెను. ధ్వజపతాకములు ముక్కలు ముక్కలయ్యెను. సారథులు నిహతులైరి. కాల్బల్లముల భుజములు, తొడలు, మెడలు తెగి కందనరంగమునందు పడిపోయెను. పరీక్షణ్ మహారాజా, మిగిల పరాక్రమశాలి అయిన బలరాముడు మదోన్మత్తులైన శత్రుసేనలను తన ముసలాయుధముతో చితుకుబాదుచుండగా జరాసంధుని సైన్యమునందలి కాల్బల్లములు, గజములు, అశ్వదళములు మిక్కిలి గాయపడెను. వాటి శరీరముల నుండి స్రవించుచున్న రక్తప్టేర్లు వందల కొలది నదీ ప్రవాహములను తలపింపచేయుచుండెను. ఆ శత్రుసేనల భుజములు సర్పముల వలెను, యోధుల శిరస్సులు తాబేళ్ల మాదిరిగను, చావు దెబ్బతినిన గజములు ద్వీపముల చందమున, అశ్వములు మొసళ్ల రీతిగను కనపడుచు అంతటను వ్యాపించియుండెను. సైనికుల చేతులు, తొడలు చేపల వలెను, వారి కేశములు నాచురీతిగను తోచుచుండెను. ఆ రక్త ప్రవాహములలో ధనుస్సులే తరంగములు, ఆయుధములే తుప్పలు, రథచక్రములే భయంకరములైన సుడులు, అమూల్యమైన మణులు, ఆభరణములే శిలలు, కంకర్రాళ్ళు. యుద్ధరంగం నందలి ఈ దృశ్యములన్నీను భీరువులకు భయమును కలిగించుచుండెను, ధీరులకు హర్షమును కూర్చుండెను. మహారాజా, జరాసంధుని అధీనములోనున్న మహాసైన్యము సముద్రము వల్లే అపారమైనది, చరరానిది, మిగుల భయావహమైనది. అయినను జగదీశ్వరులైన బలరామకృష్ణులకు ఆ సైన్యములను దెబ్బతీయట ఒక బాల్యక్రీడ వలె ఉండెను. మహారాజా, శ్రీకృష్ణుని గుణములు అనంతములు. ఆ పురుషోత్తముడు ముల్లోకముల సృష్టి స్థితి లయములను అవలీలగా వనర్చుచుండును. అట్టి మహాత్మునకు శత్రుపక్షములను నిగ్రహించుట ఏమాత్రమూ ఆశ్చర్యకరమైన విషయం కాదు. కాని మానవులను అనుసరించే ఆయన లీల వర్ణింపబడుచున్నది. బలరాముడు మిగుల బలశాలి అయిన జరాసంధుని విరధిని గావించెను. అతని సేనలను హతమార్చెను. ఫలితముగా ఆ మగధరాజు ప్రాణమాత్రావశిష్టుడయ్యెను. అంతటా బలరాముడు తన పరాక్రమంతో ఒక సింహమును మరి ఒక సింహము వలె జరాసంధుని పట్టుకొనెను. జరాసంధుడు ఇంతకుముందు శత్రుపక్షమునందలి యోధులను పెక్కుమందిని హతమార్చి ఉండెను. అట్టి మగధరాజును బలరాముడు వర్ణపాశములతో, మానుషములైన పగ్గములతో బంధింపదడంగెను. అప్పుడు, అన్నా, జరాసంధునితో ఇంకనూ పని ఉన్నది అని నచ్చజెప్పి శ్రీకృష్ణుడు బలరాముని ప్రయత్నమును విరమింపజేసెను. తన పక్షమునందలి పెక్కుమంది వీరులకు గౌరవపాత్రుడైనాడు జరాసంధుడు. జగదీశ్వరులైన బలరామకృష్ణులు అతనిని జయించియు
కనికరించి విడిచిపెట్టిరి. కాని ఆ మగధరాజు దానిని పరాభవముగా భావించి అందులకు మిగిలా సిగ్గుపడెను. అంతటా తపస్సు చేసుకున్నటకు పోయతను అని సంకల్పించెను. కాని శిశుపాలాది రాజులు త్రోవలో అతనిని అడ్డుకొని ఇట్లు పలికిరి: మహారాజా, అల్పులైన ఈ యాదవులు మహావీరులవైన నిన్ను ఎట్లు పరాభింపగలరు? ఇది అంతైను నీ ప్రారబ్ధ కర్మ ఫలము. ఇట్టి యుక్తియుక్తములైన మంచి మాటలతో అతని తపస్సంకల్పమును విరమింపజేసిరి. జరాసంధుని సేనలన్నీను నిహతములయ్యెను. అవతార పురుషుడైన బలరాముడు బృహద్రథుని కుమారుడైన ఆ మగధపతిని దయతో విడిచిపెట్టెను. అంతటా అతడు దైన్యముతో మగధ దేశమునకు చేరెను. ఆ యుద్ధమున శ్రీకృష్ణుని బలములు చెక్కుచెదరలేదు. సముద్రము వలె అపారమైన జరాసంధుని సైన్యములు మాత్రము పరాజితములయ్యెను. అంతటా విజేతలైన బలరామకృష్ణులపై దేవతలు పూలవాన కురిపించి ప్రశంసించిరి. శత్రుబాధ తొలగిపోయినందులకు సంతోషముతో పొంగిపోవచ్చు మధురానగర ప్రజలు ఆ మహాత్ములను సమీపించి వారి విజయములను గానము చేయసాగిరి. సూతులను వందిమాగధులను వారిని స్తోత్రపాఠములలో ముంచెత్తిరి. బలరామకృష్ణులు నగరమును ప్రవేశించుచుండగా పురప్రజలు శంఖములను, దుందుభులను, భేరులను, తూర్యములను పెక్కురీతిలా మ్రోగించుచు వీణావేణు మృదంగ నాదములతో వారికి ఘనస్వాగతము పలికిరి. ఆ మహాత్ములు రాజమార్గములలో పురోగమించుచుండగా వీధులు అన్నియును సుగంధ జలములతో తడుపబడాను. జనులెల్లరను ఆనందముతో కేరింతలు కొట్టుచుండ్రి. ఎల్లెడలను ధ్వజపతాకములు అలంకరింపబడెను. బ్రాహ్మణుల వేదఘోషలు మిన్నుముట్టుచుండెను. పురమునందలి ప్రజలు ఎల్లరునూ మిగుల కుతూహలంతో జయస్తంభములకు తోరణములను కట్టిరి. పురకాంతలు మిక్కిలి ప్రేమాదరములతో ఆ మహాపురుషుల రాకకే రెప్పలార్పక నిరీక్షించుచుండిరి. ఆ మహాత్ములు తమ సమీపములకు వచ్చినంతనే వారు పూలమాలలను, పెరుగు అక్షతలను, లేలేత లతాగుచ్చములను వారిపై చల్లిరి. శ్రీకృష్ణుడు యుద్ధభూమి నుండి మరలి వచ్చుచున్నప్పుడు అపారమైన ధనమును, శత్రువీరుల ఆభరణములను తీసుకుని వచ్చెను. వాటినన్నింటినీ ఆ ప్రభువు ఉగ్రసేన మహారాజునకు సాదరముగా సమర్పించెను. పరీక్షన్ మహారాజా, ఈ విధముగా జరాసంధుడు ప్రతిపర్యాయము 23 అక్షౌహిణుల బలములతో 17 సార్లు దండెత్తి వచ్చే కృష్ణుని రక్షణలో ఉన్న యాదవ యోధులతో యుద్ధమునర్చెను. ప్రతిపర్యాయము వృష్ణివంశీయులు శ్రీకృష్ణుని ప్రభావముతో మగధరాజసేనలను మట్టి గర్పించిరి. అంతటా జరాసంధుడు తన సేనలను హతమైపోవచ్చుండగా బలరామాదుల దయతో బయటపడుచు తన రాజధానికి మరలిపోవచ్చుండెను. తిరుగులేని మహాయోధుడైన కాలయవనుడు వృష్ణివంశజులు కూడా తన ఎంతటి శక్తిశాలులని నారదుని వలన విన్నప్పటి నుండి వారిని దెబ్బతీయవలనన్న సంకల్పంతో నిండెను. జరాసంధుడు 18వ పర్యాయము మధురపై దండెత్తి రాకముందే మహావీరుడైన కాలయవనుడు నారదుని ప్రేరణచే మధురానగర వాసులతో యుద్ధమనర్చుటకు సన్నద్ధుడయ్యను. అందువలన వెంటనే అతడు 3 కోట్ల మంది మ్లేచ్ఛవీరులతో కూడి మధురను ముట్టడించెను. కాలయవనుని చూచినంతనే శ్రీకృష్ణుడు బలరామునితో కూడి ఇట్లా ఆలోచించెను: అయ్యయ్యో, ఒకే సమయమున జరాసంధుని నుండి కాలయవనుని నుండి యదువంశీయులకు ఆపద సంభవింపనున్నది. ఈ కాలయవనుడు నేడు మనలను ముట్టడించిన విషయము తెలిసినంతనే మహాబలశాలి అయిన జరాసంధుడు కూడా నేడో రేపో ఎల్లుండో మనపై దాడికి దిగుట తథ్యము. మనకును కాలయవనునకును మధ్య యుద్ధము జరుగుచున్నప్పుడు మిగుల బలశాలి అయిన జరాసంధుడు మనలను ముట్టడించినచో అతడు మన యాదవ వీరులను అందరినీ చంపును, లేదా వారిని బంధించి తన గిరివ్రజపురమునకు తీసుకుని వెళ్ళను. అందువలన నేడే మానవులకు ప్రవేశింపరాని ఒక జలదుర్గమును నిర్మింతము. మన వారిని అందరినీ అచట సురక్షితముగా నిలుపుదము. పిదప మనము కాలయవనునిపై దెబ్బతీయదము. ఈ విధముగా బలరామునితో సంప్రదించిన పిమ్మట కృష్ణ భగవానుడు సముద్రము మధ్యయందు అద్భుతము ఆశ్చర్యకరము అయిన రీతిలో ఒక మహానగరమును 12 యోజనముల విస్తీర్ణముతో విశ్వకర్మచే నిర్మింపజేసెను. ఆ నగరము విశ్వకర్మ యొక్క విజ్ఞానమునకును ఆ మహాత్ముని శిల్పకౌశలమునకును నిదర్శనముగా నిండెను. ఆ పురమునందలి రాజమార్గములు, కూడళ్ళు, వీధులు వాస్తు ప్రకారము నిర్మితములైనవి.
అందు దివ్యవృక్షములు లతలతో కూడిన ఉద్యానవనములు చిత్ర విచిత్రములకు విహారవనములు శోభిల్లుచుండెను. అందలి బంగారపు శిఖరములు ఆకాశమును తాకుచుండెను. స్ఫటికములతో నిర్మితములైన కోట బురుజులు గోపురములు దర్శనీయముగా ఉండెను. అందలి కోష్టములు ధాన్యాగారములు అశ్వశాలలు సామగ్రి వెంచడి గదులు మొదలగునవి వెండితో ఇత్తడితో నిర్మింపబడినవి. అవి బంగారు కలశములతో అలంకృతములైనవి. అందలి గృహములు రత్నములు పొదిగిన బంగారు శిఖరములచే ఒప్పుచున్నవి. ఆ భవనముల ఎందలి స్థలములు మరకతమణులతో శోభిల్లుచున్నవి. అందు దేవతా విగ్రహములు చంద్రశాలలు మనోజ్ఞముగా తేజరిల్లుచున్నవి. 4 వర్ణముల వారికిని అనువగు భవనములు విడివిడిగా నిర్మింపబడినవి. యదువంశశ్రేష్ఠులైన ఉగ్రసేన మహారాజునకును వసుదేవునకును శ్రీకృష్ణ బలరామాదులకును వేర్వేరుగా మహాసౌధములు సిద్ధపరచబడినవి. దేవేంద్రుడు శ్రీకృష్ణుని కొరకై సుధర్మ అను పేరు గల సభాభవనమును పారిజాత వృక్షమును ఆ నగరమున నెలకొల్పెను. ఆ సుధర్మలో ఉన్నవారికి ఆకలి దప్పుల యొక్క శోకమోహముల యొక్క జరామరణముల యొక్క బాధలు లేకుండెను. మహారాజా వరుణదేవుడు శ్రీకృష్ణునకు తెల్లని గుర్రములను పంపెను. వాటికి ఒక చెవి నలుపుగా నుండెను. అవి మనోవేగముతో సాగిపోగలవు. ధనపతియు లోకపాలుడు అయిన కుబేరుడు అష్టనిధులను సమర్పించెను. శ్రీకృష్ణుడు లోకపాలకులకు అందరికీ వారి అధికార నిర్వహణమునకు వివిధములకు శక్తులను సిద్ధులను ప్రసాదించి ఉండెను. వారు అందరూ ఆ ప్రభువు ఈ లోకమున అవతరించినంతనే వాటినన్నింటినీ ఆ స్వామికి సమర్పించరి. శ్రీకృష్ణుడు తన యోగమాయా ప్రభావముచే ప్రజలను అందరినీ ద్వారకాపురికి చేర్చెను. పిమ్మట ఆ ప్రభువు మథురకు చేరి బలరామునితో చర్చించి పద్మమాలాధారి అయి నిరాయుధుడిగా ఆ పురద్వారం నుండి బయటికి వచ్చెను. ఇది శ్రీమద్ భాగవత్ మహాపురాణం నందలి దశమస్కంధంలోని ఉత్తరార్ధం నందు 1వ అధ్యాయము సంపూర్ణము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.